మా స్టాఫ్ ఇంటికి రాకూడదు, మా పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారంటే సిగ్గు లేదు మీకు? ఆడవాళ్ళని అడ్డుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారా? నా ఇంటికి రాకూడదు. ఏం తమాషాలు చేస్తారా? కొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారా? దీని ఇక్కడ ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఆడవాళ్ళ ఇంటికి పోకుండా అడ్డుకోవడానికి నా స్టాఫ్ని అడ్డుకుంటారు. ఆడవాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే, మా ఇంట్లో వాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే అడ్డుకుంటారా? ఇంత దిగజారిపోతారా? ఫుడ్ వస్తుంటే వాటర్ బాటిల్ వస్తుంటే వాటర్ బాటిల్ అడ్డుకుంటారంట. జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి, ఎర్రచందనం దందాలు జరుగుతున్నాయి. మీకు చేతనైతే, మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమని చెప్పండి. ఇదేం చిల్లర వేషాల్లో? 2019 తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన డైరీ ద్వారా నియోజకవర్గంలో ఉన్న పాడి రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతోంది, రైతులను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా నియోజకవర్గంలో అరాచకాలు జరుగుతున్నాయి అనే దాని మీద, రైతుల సమస్యల మీద ఈరోజు రైతు బేరీ అనే కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గం సదంలో నిర్వహించతలపెడితే, దీనికి సంబంధించి గత 4వ తేదీన ఇక్కడ సంబంధిత పోలీస్ అధికారులకి మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టినప్పుడు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి రిజెక్ట్ చేస్తే, నేను గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వారు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద మీ మీటింగ్ కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, మీరు ఎన్ని మైకులు వాడుతున్నారు, ఎలాంటి స్పీకర్స్ వాడుతున్నారు అనే వివరాలు అందించి మరొకసారి డిఎస్పీ గారికి లెటర్ పెట్టండి. ఖచ్చితంగా అతను ఈ మీటింగ్ పర్మిషన్ ఇచ్చి దీనికి సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ డిఎస్పీ గారి దగ్గర నుండి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకుని ప్రొసీడింగ్స్ ఇవ్వమని కూడా హైకోర్టు తీర్పులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే నిన్న మా ప్రతినిధులు డిఎస్పీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఆఫీసులో ఉన్నప్పటికీ కలవకపోగా చాలాసేపు వేచి ఉంచిన తర్వాత వాళ్ళ సిబ్బంది ద్వారా మా రిప్రజెంటేషన్ ని తీసుకొని, మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి కుదరదు, రేపు మేము రిప్లై ఇస్తామని చెప్పి పంపించేయడం జరిగింది. ఈ రోజు ఉదయం మళ్ళీ మా ప్రతినిధులు వెళ్ళి కలవడానికి ప్రయత్నిస్తే కూడా కలవలేదు. సో హైకోర్టు ఆదేశానుసారం మేము ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రైతు బేరీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఇప్పుడు 1:30 గంట సమయంలో మధ్యాహ్నము పోలీస్ సిబ్బంది వచ్చి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి రైతు బేరీ కార్యక్రమం నిర్వహించడానికి కుదరదని చెప్పి కరెక్ట్ గా గంట ముందు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయము. హైకోర్టు వారు చాలా స్పష్టంగా తెలియజేశారు, మీరు రిప్రజెంటేషన్ తీసుకున్న వెంటనే మా నుండి ఏవైతే మీరు క్లారిఫికేషన్స్ అడిగారో ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మీరు దీని మీద వెంటనే నిర్ణయం తీసుకొని ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కూడా 3 గంటలకి మీటింగ్ అంటే మధ్యాహ్నం 1:30 గంటకి దీని మీద రిజెక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు మాకు నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతటికి కారణము కేవలము ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసము పోలీస్ వ్యవస్థని చిత్తూరు జిల్లా ఎస్పీ గారు దుర్వినియోగం చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. కేవలం రామచంద్రారెడ్డి తప్ప పుంగనూరు నియోజకవర్గంలో వేరే ఏ ఒక్కరూ రాజకీయాలు చేయకూడదు, వేరే ఏ ఒక్కరూ ప్రజా సమస్యల మీద స్పందించకూడదు, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయకూడదు. చేస్తే మేము తప్పుడు కేసులు పెడతాము, మేము భయభ్రాంతులకు గురి చేస్తాము, మేము ఎవరిని కలవనీయకుండా రోడ్లు బ్లాక్ చేస్తాము అని ఒక నియంత వ్యవస్థని నడిపించే కార్యక్రమం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నారో అతనికి ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు పూర్తిగా సహకరించే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు నియోజకవర్గంలో రైతులను మోసం చేయనట్టయితే, ప్రాజెక్టుల పేరు చెప్పి
రైతుల భూములు లాక్కొని వాళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకురానట్టయితే, మీ డైరీ పేరు చెప్పి రైతులకి వేల మంది రైతులకి ఈరోజు ప్రతిరోజు వాళ్ళ కడుపులో మట్టి కొట్టి వాళ్ళకి అన్యాయం చెయ్యనట్టయితే, నేను రైతు బేరీ కార్యక్రమం పెట్టుకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏమని చెప్పి నేను ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. రామచంద్రారెడ్డి అంటే ధైర్యవంతుడని, నాయకుడని, పులులని, సింహాలని కొంతమంది రోడ్ల మీద చెప్పుకుంటుంటారు. నేను ఒక్కటే చెప్తున్నాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంత పిరికి పంద నాయకుడు ఈ నియోజకవర్గం, ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఎక్కడా ఉండరనేది ఈ రోజు స్పష్టమైంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, ప్రజాబలం లేకుండా ఈ రోజు ఇంత నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు ఒక్కటే చెప్తున్నా, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నైతికంగా ఈ రోజు పూర్తిగా పుంగనూరు నియోజకవర్గ ప్రజల చేతిలో ఓడిపోయారు, పుంగనూరు నియోజకవర్గ రైతుల చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమిని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని, రైతుల్ని, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని పోలీస్ తప్పుడు కేసులు పెట్టినా, ఏం చేసినా నేను చేసే కార్యక్రమాలు ఏవి ఆగవు. ఇప్పటికిప్పుడు మీరు ఇంటిమేషన్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమము చేయాలనుకుంటే దానికి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము చేయాలనుకున్న కార్యక్రమాలు ప్రతిదీ చేస్తాము. మీరు ఏం చేసినా రైతులకు అండగా, పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అండగా నేను ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.